వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సంఖ్యా విశారద, సంఖ్యా రత్న, అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత అండ్ పేరులో చిన్న మార్పు చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపిన అక్షర మాంత్రికుడు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. మీరు కూడా మీ పేరులో ఎంత పవర్ ఉందో తెలుసుకోవాలి అనుకుంటే, చక్కటి ఫలితాలను పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే త్రూ వాట్సాప్ మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అయితే ఈ రోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అడిగి ప్రత్యేకించి కే అనే లెటర్, ఒక నేమ్లో స్టార్ట్ అయిన అకార్డింగ్ టు న్యూమరాలజీ కే అనే లెటర్తో నేమ్ ఉంటే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, నేమ్ కరెక్షన్ కూడా ఏ విధంగా చేయించుకోవాలనేది ఈ రోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే నాన్న. అసలు మీ పేరులో బలం ఎంత? మీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మీ పేరులో 13 అక్షరాలు ఉన్నాయా, 16 అక్షరాలు ఉన్నాయా? అలా ఉండొచ్చా, ఉండకూడదా? ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది దేవుడు ఇచ్చింది మనకు 1 to 31. మనం ఏం దాన్ని కామెంట్ చేయడానికి లేదు. 13న పుట్టినా 16న పుట్టినా 10 మనం తీసుకోవాలి. ఆ నంబర్స్ మళ్ళీ రిపీట్ కాకుండా పేరులో జాగ్రత్త పడాలి. అసలు చాలామందికి ఉన్న డౌట్ ఏమంటే, అసలు నా పేరులో బలం ఎంత, నేను ఈ పని చేసి సక్సెస్ అవుతానా అవనా? ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాం, ఆ స్టేజ్లోనే ఉంటామా, ఇంకా పైకి వెళ్తామా, పడిపోతామా? ఇది మనకు 100% కరెక్ట్గా చెప్పేది న్యూమరాలజీ మాత్రమే. నంబర్స్ డోంట్ లై. సో మీకు మీ గురించి, మీ పేరులో బలం ఎంత ఉంది, భార్యాభర్తల సంబంధాలు బాగున్నాయా, ఆరోగ్యం బాగుందా, అసలు ఆ పేరులో ఆయుష్ బాగుందా లేదా, డబ్బు ఉందా లేదా, టెన్షన్స్ ఉన్నాయా, శత్రు బాధ ఉందా, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా క్లియర్గా నేను చెప్తాను. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు అంటే కోట్ల విజయ భాస్కర రెడ్డి అనుకోండి, మొత్తం పిలిచే పేరు విజయ భాస్కరన రెడ్డినా, ఇలా పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 పెట్టండి. పంపించాల్సిన మొబైల్ నంబర్స్ స్క్రీన్లో ఉన్న ఏ నంబర్కి మీరు వాట్సాప్ చేసినా మీకు రిప్లై 24 hours లోపల వస్తుంది. ఎందుకంటే అన్నీ చూసి సీరియల్ ఆర్డర్లో ఒకరితో పంపిస్తాం కాబట్టి దయవుంచి మీరు వాట్సాప్ పెట్టినప్పటి నుంచి వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేయొద్దండి. సో వర్క్కి ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. కాబట్టి 24 hours ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది. వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ రాసుకోండి. మా పర్సనల్ నంబర్ 9121685513 9121685513. The other number is 9966000317 9966000317. The last number is 9133789199 9133789199. అంటే ఇక్కడ స్క్రీన్లో కింద కనిపిస్తున్న 2 నంబర్స్, చిన్న సైజులో ఉన్న నంబర్స్, మీకు క్లియర్గా మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్ వల్ల మీకు జరగబోయే కష్టాలేంటి, ప్రమాదాలేంటి, బాధలేంటి. సో బాగలేని వాళ్ళు, నేను దాని కింద చెప్తాను, అర్జెంటుగానా స్లోగా చేసుకున్న పర్వాలేదా, చాలా అర్జెంటుగా చేసుకున్నాడు లేట్ చేయకుండా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ లేవు వైరస్ వల్ల, కరోనా వైరస్ మళ్ళీ థర్డ్ వేవ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదం నుంచి మనమందరం కూడా, ఈ పాండమిక్ నుంచి గట్టెక్కే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దయవుంచి డైరెక్ట్గా వస్తాను అడగద్దండి, ఓన్లీ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఫోన్లో అన్నీ మీకు చెప్తాను క్లియర్గా. రాంగ్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి, ఇది బాగున్న వాళ్ళకి మీరు ఏ లక్కీ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది, ఏ లక్కీ నెంబర్స్ ఫాలో అయితే బాగుంటుంది, ఏ లక్కీ స్టోన్ వేసుకుంటే బాగుంటుంది చెప్తాను. తద్వారా మీరు లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఇది ఎందుకంటే ఇలా ఎవరు, నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఎవరి పేరులో ఏ బలం ఉందో చెప్పరండి. అందుకే ప్రతి ఒక్కరు మనశ్శాంతి కోసం రామకోట రాసుకునేవాళ్ళు. సత్యాన్ని ఆచరించిన వారు, తండ్రి మాటని విని అడవికి వెళ్ళిన వారు, అంటే అంత మనం దేవుడని చాలా మనం పూజిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టాలను కూడా రెడీ అయ్యి, అంటే ఒక మాట మీద ఉన్న వ్యక్తి దేవుడు. హిందువులందరూ ఇష్టపడే దేవుడు రాముడు. సో అందుకు రామకోట రాసుకుంటారు, శ్రీ రామ 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 అని రాసుకునేవాళ్ళు. చాలామంది చెప్పేవాళ్ళు మనశ్శాంతిగా ఉండేది రాసుకుంటే అని. సో నేను చెప్పే కోర్స్ రావడం వల్ల మనశ్శాంతితో పాటు డబ్బు, పేరు, కీర్తి, ఆయుష్ లభిస్తుంది.
ఈరోజు కావ్య గారు, ఈ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంది. సో నాకు కాల్ చేసి ఏం చెప్పిందంటే, మా పేరెంట్స్ చాలా మంచివాళ్ళు, శిరీష అండ్ శ్రీకాంత్, కానీ ఇద్దరికి రోజు గడవలేని రోజే లేదు. ప్రతిరోజు అరుపులు, కొట్లాట్లు. కానీ గత 4 ఏళ్ళుగా ఇద్దరు వేరువేరుగా ఉంటున్నాము. నేను, అమ్మ, తమ్ముడు ఒక ఇంట్లో ఉంటాము. నాన్న వేరేగా ఉంటాడు. మా ఖర్చులకు డబ్బులన్నీ పంపిస్తాడు. మా నాన్న చాలా మంచివాడు, మా అమ్మ కూడా చాలా మంచిది. వాళ్ళిద్దరు మాత్రం పడదు. సో మేము గత 4 ఏళ్ళగా నాన్నని వారానికి ఒకసారి చూస్తున్నాము. బయట వెళ్ళి నాన్న ఇంటికి వెళ్ళి చూసి వస్తాము. మాకు అన్నీ కొనిస్తాడు, అన్నీ చేస్తాడు. మీ అమ్మతో ఆగలేని అంటాడు. ఇక్కడ ఏమంటే శిరీష పేరులో 16వ నంబర్ ఉంది, 12వ నంబర్ ఉంది. శ్రీకాంత్లో 8 లెటర్స్ ఉన్నాయి, 27 నంబర్ ఉంది, డిప్రెషన్ నంబర్. సో ఒక మాట అంటే ఎక్కువ బాధపడతారు. అసలు మీ పేరులో బలం ఎంత? మీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మీ పేరులో 13 అక్షరాలు ఉన్నాయా, 16 అక్షరాలు ఉన్నాయా? అలా ఉండొచ్చా, ఉండకూడదా? ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది దేవుడు ఇచ్చింది మనకు, 1 to 31. మనం ఏం దాన్ని కామెంట్ చేయడానికి లేదు. 13న పుట్టినా, 16న పుట్టినా, 18 మనం తీసుకోవాలి. ఆ నంబర్స్ మళ్ళీ రిపీట్ కాకుండా పేరులో జాగ్రత్త పడాలి. అసలు చాలామందికి ఉన్న డౌట్ ఏమంటే, అసలు నా పేరులో బలం ఎంత? నేను ఈ పని చేసి సక్సెస్ అవుతానా, అవనా? ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాం, ఆ స్టేజ్లోనే ఉంటామా, ఇంకా పైకి వెళ్తామా, పడిపోతామా? ఇది మనకు 100% కరెక్ట్గా చెప్పేది న్యూమరాలజీ మాత్రమే. నంబర్స్ డోంట్ లై. సో మీకు మీ గురించి, మీ పేరులో బలం ఎంత ఉంది, భార్యాభర్తల సంబంధాలు బాగున్నాయా, ఆరోగ్యం బాగుందా, అసలు ఆ పేరులో ఆయుష్ బాగుందా లేదా, డబ్బు ఉందా లేదా, టెన్షన్స్ ఉన్నాయా, శత్రు బాధ ఉందా, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా క్లియర్గా నేను చెప్తాను. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు అంటే కోట్ల విజయ భాస్కర రెడ్డి అనుకోండి, మొత్తం పిలిచే పేరు విజయ భాస్కరన రెడ్డినా, ఇలా పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 పెట్టండి. పంపించాల్సిన మొబైల్ నంబర్స్ స్క్రీన్లో ఉన్న ఏ నంబర్కి మీరు వాట్సాప్ చేసినా మీకు రిప్లై 24 అవర్స్ లోపల వస్తుంది. ఎందుకంటే అన్నీ చూసి సీరియల్ ఆర్డర్లో ఒకరితో పంపిస్తాం కాబట్టి దయవుంచి మీరు వాట్సాప్ పెట్టినప్పటి నుంచి వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేయొద్దండి. సో వర్క్కి ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. కాబట్టి 24 అవర్స్లో ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది. వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ రాసుకోండి. మా పర్సనల్ నంబర్ 9121685513, 9121685513. The other number is 996600000317, 9966000317. The last number is 9133789199, 9133789199. అంటే ఇక్కడ స్క్రీన్లో కింద కనిపిస్తున్న 2 నంబర్స్, చిన్న సైజులో ఉన్న నంబర్స్. మీకు క్లియర్గా మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్ వల్ల మీకు జరగబోయే కష్టాలేంటి, ప్రమాదాలేంటి, బాధలేంటి. సో బాగలేని వాళ్ళు, నేను దాని కింద చెప్తాను, అర్జెంటుగా స్లోగా చేసుకున్న పర్వాలేదా, చాలా అర్జెంటుగా చేసుకున్న వాళ్ళు లేట్ చేయకుండా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ లేవు వైరస్ వల్ల, కరోనా వైరస్ మళ్ళీ థర్డ్ వేవ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదం నుంచి మనమందరం కూడా ఈ పాండమిక్ నుంచి గట్టెక్కే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దయవుంచి డైరెక్ట్గా వస్తాను అడగద్దండి, ఓన్లీ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఫోన్లో అన్నీ మీకు చెప్తాను క్లియర్గా. రాంగ్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి ఇది, బాగున్న వాళ్ళకి మీరు ఏ లక్కీ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది, ఏ లక్కీ నెంబర్స్ ఫాలో అయితే బాగుంటుంది, ఏ లక్కీ స్టోన్ వేసుకుంటే బాగుంటుంది చెప్తాను. తద్వారా మీరు లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. సో లెటర్ ఎస్, ఇద్దరు ఎస్ రోళ్ళే, ఇద్దరు సెన్సిటివే, ఇద్దరు సాఫ్టే, ఇద్దరు పాజిటివే. ఎన్నో ఏళ్ళు కలిసి ఉన్నవాళ్ళు పిల్లలు పెద్ద అయినాక విడిగా ఉండడం. సో పాప ఇనిషియేటివ్ తీసుకుంది కావ్య, ఎలాగన్నా అమ్మా నాన్న కలిస్తే
బాగుంటుంది. ఆ అమ్మాయి స్కాలర్షిప్ డబ్బులతో ఇద్దరికి ఫీజులు కట్టి వాళ్ళకి చెప్పకుండా ఈ బిడ్డే పేరు కోర్స్ రాసింది. వాళ్ళ ఇంటికాడ స్పెల్లింగ్ మార్చి అతికిచ్చింది, వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్నది. వాళ్ళ అమ్మ అడిగింది ఏంది ఇది అనేసి. అమ్మ గమ్మని చూస్తూ ఉండు, నేను న్యూమరాలజీ నాకు నమ్మకము, సో నేను రాస్తున్నాను. సో శిరీష గారు కూడా ప్రేమ ఎక్కువ, కానీ కోపం వస్తే ఈ 16 నంబర్ వాళ్ళకి పక్కన వాళ్ళు పడలేరు. 16 ఎవరైనా కానీ, ఎందుకంటే అది సూర్యుడు శుక్రుడు కలయిక. ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, రిలేషన్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా శ్రీకాంత్లో 27 నంబర్ మానసిక ఆందోళన, డిప్రెషన్ నంబర్. సో ఆయన అక్కడ డిప్రెషన్లో ఉన్నాడు, నా పెళ్ళాం బిడ్డలతో నేను లేను, పోతే ఏమో తిట్లు గలాటాలు ఏదో ఒకటి అంటది, ఈ నసెందుకు నాకు, ప్రశాంతంగా ఉందామని వచ్చేసానని ఆయన ఫీల్ అవుతున్నాడు. సో కరెక్షన్ రాసిన తర్వాత ఈ పాప ఇద్దరు పేర్లు నీట్గా రాసింది. మెయిన్ డోర్కి బోర్డు పెట్టుకోవాలి ఖచ్చితంగా, పైన హస్బెండ్ పేరు, కింద భార్య పేరు. ఇలా పెట్టడం ద్వారా పంచభూతాలు వీళ్ళు ఉన్న చెడుని తీసేసి ఈ కోర్స్ ఆడడం ద్వారా ఆ నెగిటివ్ థాట్స్ తీసేస్తాయి. సో 3 మంత్స్ అయ్యే కొంది కొంతమంది 4-5 ఏళ్ళగా కలిసి లేని వీళ్ళు 3 మంత్స్ అయిన వెంటనే భర్త ఆటోమేటిక్గా వీళ్ళ ఇంటికి వచ్చేసాడు. వచ్చి పిల్లలు చూడకుండా ఉండలేకపోతున్నాను, సరే ఏదో అయిపోయింది, కలిసి ఉందాము, సారీ అని చెప్పి అనుకుంది. సారీ చెప్పడానికి చిన్న మాట పెరిగి పెద్ద అయ్యి దూరం అయ్యారు. ఆ రోజు ఈమె సారీ చెప్పేస్తే కలిసి ఉందాం అన్నది, కానీ ఆయన చెప్పలే. కరెక్షన్ తీసుకున్న తర్వాత నేను పిల్లల కోసం సారీ చెప్తాను చెప్పి సారీ చెప్పడము. ఆ రోజు నుంచి ఇప్పటికి మళ్ళీ జరిగి 3 years అయ్యింది. అంతకుముందు రోజు కొట్లాట్లు వాళ్ళకి. పిల్లలు ఆ శబ్దాలు ఆ అరుపులు వినలేక చెవులు మూసుకునేవాళ్ళు. పక్కన అడిగేవాళ్ళు, ఏంది మీ అమ్మోళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొట్టుకుంటుంటే విన్నాం, కానీ ఇలా ఇన్నేళ్ళు అయిపోయినా కూడా వీళ్ళు మేమంతా కామైపోయినాము, పోరాడలేక కామైపోయినాం, మీ నాయన ఏంది ఇట్లా కొట్లాడుతున్నాడు అనేసి. సో నౌ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. సో ఆమె పేరులో కొట్లాడే నంబర్లు తీసేసి ప్రేమ నంబర్లు నింపాను. అదేవిధంగా శ్రీకాంత్లో డిప్రెషన్ నెంబర్ తీసేసి హ్యాపీనెస్ నెంబర్ పెట్టాను. ఈ 3 yearsగా ఒక్కసారి కూడా వాళ్ళు కొట్టాడుకోలేదు. మామూలు ప్రేమ ఏజ్ అంటేనే సరే ఎప్పుడో ఒకసారి 2 నెలలకు 3 నెలలకు ఒక ఏదో విషయంలో అరుచుకోవడం కామనే. అరుచుకున్నాక ఇంకా ప్రేమలు పెరుగుతాయి. వీళ్ళు అలా అరుపులు కాదు, ఇంతకుముందు భయంకరంగా ఉండేవి, ఇప్పుడు అలాంటి అరుపులు కూడా లేవు. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు కావ్యకి మంచి సంబంధం చూశారు. సో త్వరలో ఆ అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అవుతుంది. ఎంగేజ్మెంట్ అయ్యింది, మ్యారేజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో కావ్య, సో ఈ బిడ్డ తల్లిదండ్రులు కలిపింది. మనం కొడుకు దిద్దిన కాపురం చూసాము మహేష్ బాబుని, ఇక్కడ కూతురు దిద్దిన కాపురం. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఒక ఇలా ఉండాలన్నది బిడ్డలు కూడా, ఎందుకంటే విడిపోతే అక్కడ ఆయన హ్యాపీ లేడు, ఇక్కడ ఈమె హ్యాపీ లేదు. సో లైఫ్లో ఏ స్టేజ్ అయినా సరే తోడని చాలా అవసరము. అండ్ వైఫ్ చేసే సేవలు అనేది ఎవరు చేయలేరు మన లాస్ట్ స్టేజ్లో అన్నిట్లో కూడా. సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలా, పీస్ఫుల్గా ఉండాలంటే ఫస్ట్ ఏముండాలి, పేరులో బలం ఉండాలి. మన పేర్ల నంబర్ బాగుంటే మనం బాగుంటాం. ఇది నంబర్ గేమ్. ఈ నంబర్ గేమ్లో మనం గెలవాలా ఓడిపోవాలా నిర్ణయించుకుని మనమే. ఎందుకంటే చాలామంది దొంగ న్యూమరాలజిస్టులు బాగా ఎక్కువైపోయారు. నాన్నగారు న్యూమరాలజిస్ట్ ఎవరు న్యూమరాలజిస్ట్ లేరు. ఇప్పుడు ఎవరు లెక్క కూడా వేయట్లేదు, ఏబి పెట్టేసి ఇచ్చేస్తున్నారు, రాంగ్ నెంబర్స్ పెడుతున్నారు. తా ఉండకూడదు, లాస్ట్లో తీ ఉండకూడదు, ఐ ఉండకూడదు అని ప్రజల్ని మాయమాటలు చెప్తున్నారు. అనుషాలో షా అంట లాస్ట్లో. ఈ పేరులో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ కాదండి, పూర్తి లెటర్ చూడాలా. అనుష అనే పేరులో 6 అక్షరాలకి 21వ నంబర్, 13వ నంబర్ లేదు. నేను మొన్న వింటున్నాను నేను 13వ నంబర్ ఉందనేసి. సో నోటికి వచ్చిన మాటలు, అసలు ఆ న్యూమరాలజీ పేరులో కూడా రాంగ్ నెంబర్స్ ఉంటున్నాయి. వాళ్ళ పేరులోనే రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు మీకు లక్ ఎలా ఇస్తారు? మనోహర్లో నో ఉందంట. సో ఇదంతా న్యూమరాలజీ కాదండి. మనోహర్ అంటే మనోహరే తీసుకోవాలా. కట్ చేయడానికి సింగపూర్ అంటే పూర్గా ఉంది, పూర్గా ఏం లేదు. హైదరాబాద్ అంటే బ్యాడ్గా ఉంది. అవినాష్ అంటే యాష్ ఉంది. అఖిల్ అంటే కిల్ ఉంది కాదండి. ఈ పేర్లో అసలు ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మన మీద ఎలాంటి ప్రభావం చెప్పేదే సంఖ్యాశాస్త్రం. సో మీ పేరులో బలం ఎలా ఉంది, మీ పేరులో నంబర్స్ బాగున్నాయా, మీకు అదృష్టాన్ని ఇస్తున్నాయా, దురదృష్టాన్ని ఇస్తున్నాయా తెలుసుకోవడం ఫస్ట్ మీ డ్యూటీ. ఎందుకంటే మనకు ఫస్ట్ పండగ నామకరణంతో స్టార్ట్ అవుతుందండి. మనం ఏం పేరు పెట్టుకున్నాము, ఎలా పిలిపించుకుంటున్నాము, సంతకం ఎలా చేస్తున్నాం బట్టి మన లైఫ్ డిసైడ్ అవుతుంది. సో మీరు మీ పేరులో ఏ బలము తెలుసుకోవాలంటే మీకు 3 నంబర్స్ ఇస్తాను. ఈ నంబర్స్కి వాట్సాప్ చేసి మీ గురించి క్లియర్గా వాయిస్ ఇస్తాను. మీ పేరు బాగుందంటే ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ లైఫ్ అంతా సక్సెసే ఉంటుందండి.
పర్వాలేదంటే నెట్టేయచ్చు కరెక్షన్ లేకపోయినా. బాగాలేదన్న వాళ్ళు మాత్రం అర్జెంటుగా స్క్రీన్ మీద ఉన్న మా నంబర్స్కి ఏ నెంబర్కైనా చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆ పేరులో ఉన్న దోషాలు తొలగించుకోవాల్సి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలామంది డౌట్ ఏమంటే సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా అని. సర్టిఫికెట్స్లో ఎలాంటి మార్పు చెయ్యము. మేము మీ పేరులో ఒక లెటర్ మార్చి మీ ఇంటి మెయిన్ డోర్కి బోర్డు పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మీకు రక్షణగా వస్తాయి. ఏదైనా సరే మీ ఇల్లని మా అందరికి తెలుసు. మళ్ళీ బోర్డు ఎందుకంటే బోర్డు నా కోసము మీకోసం కాదు, పంచభూతాలని మీ ఇంటికి పిలవడానికి ఈ మార్చిన స్పెల్లింగ్ని పంచభూతాలు చూపడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, నెగిటివ్ రాకుండా చూసుకుంటాయి. కోర్స్ రాయడం ద్వారా బాడీలో ఉన్న నెగిటివ్ వెళ్ళిపోతుంది. లక్కీ స్టోన్ వేసుకోవడం ద్వారా లక్ తొందరగా పట్టుకుంటుంది. లక్కీ కలర్స్ వాడడం వల్ల మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది, కోపం తగ్గిపోతుంది, ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ నంబర్ 9121685513. 9121685513 is my personal number. The second number is 970-333-5056. 970-333-5056. 9951197198. 9951197198. The last number 9392426726. 9392426726. మీకు ఏ నంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా మీకు క్లియర్గా రిప్లై వస్తుంది. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు కావాలి. మీ పేరులో బలం మీకు క్లియర్గా వివరిస్తాను. అండ్ ఇలా పేరు బాలిన వాళ్ళకి పట్టుకొని వాళ్ళ పేర్లో కరెక్షన్ ఇవ్వడం ద్వారా నేను స్టార్ట్ చేసిన ఈ మహాయజ్ఞం. ఎందుకంటే రాంగ్ నెంబర్స్తో ఎవరు సఫర్ అవ్వద్దు. ఇప్పుడు మనం ఈరోజు బాగుండొచ్చు అండి, ఈ పేరు పిలిచే కొద్దికి నెగిటివ్ పెరుగుతూ ఉంటుంది. ఇది ట్యాంక్ ఉంటుంది ఇక్కడ, పాజిటివ్ నెగిటివ్. ఒక 16 నంబర్ వాళ్ళ పేరు మనం పిలిచి ఎక్కువ కొందికి మన సౌందర్య అనే కొద్దిగా నెగిటివ్ ఎక్కువయ్యి థ్రెషోల్డ్ దాటి అంటే లిమిట్ దాటిన తర్వాత బాంబులాగా పేలి సడన్ డెత్. గొప్ప వాళ్ళకి యాక్సిడెంట్స్ లేదా బాంబ్ బ్లాస్ట్లు ఉంటాయి. చిన్నటోళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమైతే హెల్త్ పాడైపోతుంది. ఎందుకంటే మన పవర్ అంత నెగిటివ్ ఉండదు, లోకల్లో పిలుస్తారు కాబట్టి హెల్త్ పాడైపోయి డౌన్ అయిపోయి పడిపోతాం. పెద్దవాళ్ళు జిఎంసి బాలియోగి హెలికాప్టర్ క్రాష్ 16 నంబర్, సౌందర్య 16 నంబర్ హెలికాప్టర్ క్రాష్. సో ఇలా మనము అకాల మృత్యు పడకుండా తప్పించడానికి పేరే మంత్రం దైవబలం. సో ఒక పేరుని చక్కగా వాడుకొని దేవుడి దీవెనలు పొందడం, అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, మనందరం ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది మతం సంబంధించింది కాదు. సో నాకు మొదటి లెటర్ కాదు, లాస్ట్ లెటర్ కాదు, పేరు మొత్తం బాగుంటే మీరు బాగుంటారని చెప్తాను. అది లాస్ట్ లెటర్ బట్టి చెప్పడం అనేది చాలా చాలా తప్పు. అండ్ న్యూమరాలజీ వీఆర్ నాట్ కంబైనింగ్ విత్ అస్ట్రాలజీ, దట్ ఈస్ డిఫరెంట్ సైన్స్. న్యూమరాలజీ డిఫరెంట్ సైన్స్. ఒక్క న్యూమరాలజీ కరెక్ట్గా వాడుకుంటే చాలు. ఇప్పుడు అమెరికాలో పుట్టిన వాళ్ళు దే డోంట్ ఫాలో ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్. బట్ ప్రపంచంలో డబ్బంతా ఎక్కడ ఉంది, అగ్రరాజ్యం ఎక్కడ అంటే వాళ్ళే. పేరు బలం చూసుకుంటారు వాళ్ళు. సో 48 అవర్స్ లాగా సోషల్ ప్యాన్ నంబర్ మనలాగా 21 రోజులు, నెల, 2 నెలలు, సంవత్సరం పేరు పెడతారు. బాబు, పండు, లడ్డు అని పిలిపించుకోరు. 48 అవర్స్ లోపల పిల్లోడు పేరు పెడతారు కాబట్టి ఆ పిల్లోడు గొప్ప స్టేజ్కి వెళ్తాడు. మనం కూడా ఎక్కడికి పోవాలి అంటే అమెరికాకు పనిచేయాలని కోరుకుంటాం. సో పేరు బలం ఉంటే లైఫ్ అంతా బాగుంటారు. బొరాక్ ఒబామా అసలు పేరు బొరాక్ హుసేన్ ఒబామా, హుసేన్ పెరికేసుకున్నాక అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. పేరులో అంత బలం ఉంటుందండి. సో రాంగ్ నెంబర్స్ ఉన్న వాళ్ళు తొందరగా కరెక్షన్ తీసుకొని లైఫ్ అంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మన ప్రోగ్రాం చూసిన వాళ్ళు మన బంధువులకి, మిత్రులకి మన ప్రోగ్రాం షేర్ చేయండి. అండ్ ఎందుకంటే అందరూ బాగుండాలి. అండ్ మనస్ఫూర్తిగా నేను ఎంబీబీఎస్ చేసిన డాక్టర్గా ఉండి ఈ వృత్తిలోకి వచ్చానంటే కారణం ఈ సబ్జెక్ట్లో ఉన్న పవర్. సో అందరికీ న్యూమరాలజీ గురించి మనం తెలియజేద్దాం. అందరూ బాగుంటే దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే కన్సల్టేషన్ తీసుకుంటున్నారు. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.